హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను గుంటూరు టు మా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను. 5:10 కొట్టన్న. హ్యాండ్ గ్లోవ్స్ మర్చిపోయా. ఒకసారి సిటీ బయటకు వెళ్ళాక కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాగ్ కెమెరా టచ్ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఆఫ్టర్ 4 months తర్వాత మనం అయితే ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. ఎప్పుడు వెళ్ళటం 120 kilometers అలాంటిది ఏం లేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్. సో చూద్దాం నాన్ స్టాప్గా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాము. మధ్యలో డివైడర్ తీసేసారా? బైక్ నిన్నే నీట్గా సర్వీస్ చేయించా. ఈ ఒక్క ఏరియాతో మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి వచ్చేసాం. ఈ 2 kilometers దాటేస్తే అవుట్స్కట్స్కి అయితే వెళ్ళిపోతాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేనుంటున్న సిటీ వచ్చేసరికి గుంటూరు. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒంగోలు వెళ్ళిపోవాలి. ఒంగోలు నుంచి మళ్ళీ కర్నూలు రోడ్ ఎక్కేస్తే మా ఊరు అయితే వెళ్ళిపోతాను. మైలేజ్ చెక్ చేసుకుందాం అనుకుంటే స్టార్టింగ్ ఎంతకు స్టార్ట్ అయ్యామో చూడలేదు. బట్ మనకి వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది కదా, ఎంతకు స్టార్ట్ అయిందో చెక్ చేసుకుందాం. 510 రూపీస్కి అయితే పెట్రోల్ అయితే కొట్టించాము. ఎగ్జాక్ట్గా 120 to 130 kilometers ఉంటుంది. మైలేజ్ ఎంత వస్తుంది అనేది మనం ఏంటంటే ఇప్పటిదాకా ట్యాంక్ ఎంటీ అయితే చేయలేదు. బికాస్ కొత్త బైక్ కదా, ట్యాంక్ ఎంటీ చేయొద్దన్నారు. ఒకసారి ట్యాంక్ ఎంటీ చేసి చూద్దాం. ఎగ్జాక్ట్గా ఎంత మైలేజ్ వస్తుంది అన్నది అర్థమైంది మనకి. కొంచెం బ్యాగ్ దగ్గర కనుక్కొని ఓకే డన్. బ్యాగ్ కూడా అడ్జస్ట్ చేసేసా. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే చిలకలూరుపేట బైపాస్ అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడు దాకా ప్రతిసారి బస్సులో వెళ్తున్నా కాబట్టి బస్సులు బైపాస్కి వెళ్ళకుండా కింద నుంచి వెళ్తాయి కాబట్టి ఎప్పుడు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం. చెప్పే కదా, ఆల్మోస్ట్ జనవరి సంక్రాంతి తర్వాత వచ్చా గుంటూరు. మళ్ళీ ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఈ హైవేని కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా.
అంటే బాగుంది కానీ అంత నీట్గా వేయలేదు. మీన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది బండి, అంత ప్రాపర్గా వేయలేదు. బట్ హైవే అయితే నైస్. ఇప్పుడు మనకి చిలకలూరుపేటలో పోతే ఆల్మోస్ట్ 10 to 15 minutes లేట్ అయిపోద్ది. ఇంక ఇది ఉండటం వల్ల మనకు 10 to 15 minutes కవర్ అయిపోద్ది. బట్ హైవే అయితే ఎక్సలెంట్. బట్ ఇంకొంచెం బాగా వేసుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ గుంటూరు నుంచి చిలకలూరుపేట బైపాస్ దాకా వచ్చాం. మనకి మరీ ఇంత అప్స్ అండ్ డౌన్స్ మనకి ఎక్కడ తగలలేదు. కొంచెం అదొక్కటి నీట్గా చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నైస్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ మోటో వ్లాగ్. ఆల్మోస్ట్ 130 kilometers, 130 kilometers. ఆల్రెడీ నేను ఫ్రెండ్స్తో కలిసి చీరాల బీచ్ అలా వెళ్ళా. బట్ అదేంటంటే నేను ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఏదో సరదా ఫ్రెండ్స్ అందరం బయటికి పోదాం అనుకొని సిటీ అవుట్స్కట్కి వెళ్ళిన తర్వాత సడన్గా చీరాల వెళ్దాం అనిపించేసి ఇంకా చీరాల వెళ్ళిపోయాము. దానికి సంబంధించిన షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బీచ్ వ్యూ కానీ అక్కడ క్లైమేట్ కానీ అల్టిమేట్గా ఉంది. దట్ టు సమ్మర్ టైంలో వెళ్ళాము. సరే అంత హాట్ లేదు ఆ రోజు, బాగా చాలా ప్లెజెంట్గా ఉంది ఆ రోజు మాత్రం. అయితే బీచ్ మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ టైం చీరాల బీచ్ కూడా వెళ్ళడం ఆ రోజు. వీళ్ళు ముందే చెప్పుంటే ఏదన్నా ప్లాన్ చేసుకొని ఇలా కెమెరా సెట్ చేసుకొని వెళ్ళేటోళ్ళం. బట్ వాళ్ళు మేమేమిటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాం. ఓకే, మనము ఆల్మోస్ట్ 30 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాము గుంటూరు నుంచి. సారీ 32 కాదు, 40 కంప్లీట్ చేసుకున్నాము. సో మనం ఫైనల్గా అయితే ఒంగోలు హైవేలోకి అయితే కనెక్ట్ అయిపోయాం. సో ఇదైతే ఓవరాల్గా బైపాస్. ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి ఒంగోలు 60 ఉంది, అక్కడి నుంచి మాకు 20 ఉంటుందేమో. ఆల్మోస్ట్ ఒక 80 kilometers ట్రావెల్ చేయాలి ఇంకా. సో ఇంకా మనం ఎక్కడి నుంచి ఎక్కడ కట్ అయ్యే పని లేదు, డైరెక్ట్గా ఒంగోలు బైపాస్ తగిలిద్ది. ఇంకా అక్కడ ఒంగోలు బైపాస్ దగ్గర నుంచి మనం ఒంగోలు టౌన్లోకి డైవర్షన్ తీసుకోవాలి. ఇంకెక్కడ కట్ అయ్యేది లేదు. ఓడోమీటర్లో 800 టచ్ అయ్యే లోపు నేను మా ఇంట్లో ఉంటానేమో. గుంటూరుకి ఒంగోలు మధ్యలో ఉన్న ఒకే ఒక టోల్ గేట్, ఆ టోల్ గేట్ కూడా ఇదే. ఒక్కసారి 40-60 స్పీడ్కి వచ్చేసరికి అమేజింగ్ ఉందనుకోండి ఆ ఫీల్. కట్ చేస్తే ఈ ఒంగోలు టు గుంటూరు ఈ హైవేలో మిడిల్లో ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అని చెప్పేసి మనమైతే ఇప్పుడే జస్ట్ అలా ఎంటర్ అయిపోయాం. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నది ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్. ప్యాసింజర్ ఫ్లైట్స్ అవ్వచ్చు, లేదంటే జెట్ ప్లేన్స్ అవ్వచ్చు, ఏవైనా కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అని చెప్పేసి అయితే పెట్టారు ఇది. ఇంకా ఆంధ్రాలో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది ఒకటైతే ఉంది, నెల్లూరుకి వెళ్ళే సైడు ఇంకోటి ఉందనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఇదైతే మాత్రం తెలుసు, ఎందుకంటే మా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో తగిలిద్ది కాబట్టి. ఇక్కడ ఒకసారి ఆర్మీ వాళ్ళకి సంబంధించిన కార్గో ప్లేన్ అయితే ఒకటి అయితే ఆగిందంట ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఈ డైరెక్షన్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక 20 kilometers మా ఊరు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళి A few moments later. కట్ చేస్తే ఇంకా ఒంగోలులోకి అయితే ఎంటర్ అయిపోయాం. And finally we are in the center of Ongol. సో ఇటు వెళ్తే బస్ స్టాండ్, స్ట్రైట్కి వెళ్తే నెల్లూరు. నేను ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇంకా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 20 kilometers. నేనైతే ఇంకా ఫ్యూల్ అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 510 ఇన్సైడ్ ఆల్రెడీ 150 అరౌండ్ ఫ్యూయల్ ఉంది. సో నేను ఫ్యూల్ ఏం కొట్టియట్లేదు ఇంకా.
హ్మ్. మహీష్ వరల్డ్. మహీష్ వరల్డ్. రాలేదా? సైడ్ ఆపుతావా? మహీష్ వరల్డ్. మాటలో స్టార్ట్ అయితే అయిపోయా. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 3 మనం అనుకున్నట్టు 3కి అయితే ఒంగోలు అయితే వచ్చేసాం. చూద్దాం 3:30 కల్లా చేమకుర్తి రీచ్ అవుతామా లేదా అన్నదే డౌట్. రీచ్ అయితే ఓకే. కట్ చేస్తే మనమైతే ఇంకా సొంత నూతలపాడుకి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడి నుంచి ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఊరు దాటిన దగ్గర నుంచి. మనం ఇప్పుడే ఊరికి ఇటువైపు ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ ఊరు ఎగ్జిట్ అయిపోతే ఇంక అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఇంకా మనం మన హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతాము. ఇంక నేనైతే మా ఊరైతే ఎంటర్ అయిపోయాను. ఇది సెపరేట్‌గా అయితే ఆడియో అయితే ఇస్తున్నాను. కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. బికాస్ ఆఫ్ మైక్ ఛార్జింగ్ అయిపోయి డిస్కనెక్ట్ అయితే అయిపోయింది. సో, ఇంకా నేనైతే మా ఇంటికైతే వచ్చేసాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.